సో నేను ఈ శారీ కట్టుకొని రెడీ అయ్యాను. చాలా కష్టపడ్డాను శారీ కట్టుకోవడానికి, బట్ ఫైనల్గా ఎలాగోలా అయితే కట్టేసుకున్నాను. అండ్ ఈ బ్యాంగిల్ దీనికి మ్యాచింగ్ అని వేసుకున్నాను శారీకి. జ్యువెలరీ కూడా మినిమల్గా ఉంచుకున్నాను అనమాట, ఎందుకంటే హెవీగా పెద్దగా బాగోదేమో అని చెప్పి. సో యా, దిస్ ఈజ్ మై లుక్. సో ఈరోజు అయితే మేము స్టార్టింగ్ టెంపుల్స్కి వెళ్దామని ఫిక్స్ అయ్యాం. ఫస్ట్ది రామాలయం, ఎందుకంటే యానివర్సరీ కాబట్టి ముందు రామాలయంకి వెళ్తాం. నెక్స్ట్ సుబ్రహ్మణ్య స్వామి టెంపుల్, ఎందుకంటే ఈరోజు రథసప్తమి. యానివర్సరీ అండ్ రథసప్తమి ఒకే రోజు పడ్డాయి. సో ఫస్ట్ అయితే టెంపుల్స్తో స్టార్ట్ చేద్దామని ఫిక్స్ అయ్యాం. ఇంట్లో ఫస్ట్ పూజ చేసేసుకున్నాను అనమాట, ఎందుకంటే నా మ్యారేజ్ యానివర్సరీ 4th జరిగింది అండ్ ఆ రోజు రథసప్తమి కూడా. సో అత్తమ్మ ఇంట్లో దీపం పెట్టమన్నారు అండ్ నైవేద్యం కూడా పెట్టానమాట. నైవేద్యంలోకి పరమాన్నం చేశాను బెల్లం వేసి. అండ్ పూజా యూనిట్ దగ్గర మంచిగా పువ్వులన్నీ పెట్టి డెకరేట్ చేసి దీపం అయితే పెట్టేశాను. అండ్ ప్రసాదంతో పాటు తర్వాత ఫ్రూట్స్ అవి కూడా పెట్టాను. అండ్ ఇలాంటి మంచి అకేషన్స్ రోజు ఇలా మార్నింగ్ పూజ చేసుకొని డే పూజతో స్టార్ట్ చేస్తే చాలా పీస్ఫుల్గా మంచిగా అనిపిస్తుంది. డే అంతా ఒక పాజిటివ్ ఎనర్జీ అనమాట. పూజ చేయలేని దానికి పూజ చేసేదానికి చాలా డిఫరెన్స్ ఉంటుంది. మన లైఫ్లో మనం మంచి అకేషన్స్ ఏవైనా పూజతో స్టార్ట్ చేయడం చాలా బెటర్ ఐ ఫీల్. అండ్ ఇంటి నుంచి టెంపుల్కి అయితే స్టార్ట్ అయిపోయాము. ఫస్ట్ మేము రామాలయంకి వెళ్ళామన్నమాట. ఇది కొంచెం ఇంటికి దగ్గరలో ఉన్న టెంపుల్. దీన్ని నేను ఒకసారి విజిట్ చేశాను దగ్గర అంతే. ఈ టెంపుల్ చాలా పీస్ఫుల్గా ఉంటుంది అండ్ ఫొటోస్ వీడియోస్కి కూడా అలౌ చేశారనమాట. అండ్ ఇక్కడ ప్రసాదం దద్దోజనం ఇచ్చారు. ఇట్ వాస్ సూపర్. టెంపుల్స్లో ప్రసాదం అంటే చాలామందికి ఇష్టమని ఉంటుంది, నాకు కూడా చాలా ఇష్టం అనమాట. అండ్ మంచిగా కూర్చొని ప్రసాదాన్ని మంచిగా తిని ఆ తర్వాత నెక్స్ట్ టెంపుల్కి అయితే బయలుదేరాం. మేము నెక్స్ట్ వెళ్ళే టెంపుల్ నాగదేవత టెంపుల్ అనమాట. ఈ టెంపుల్ మేము న్యూ ఇయర్ రోజు కూడా వెళ్ళాము. ఈ టెంపుల్ చాలా పీస్ఫుల్గా ఉంటుంది. అండ్ ఈ టెంపుల్ ప్రత్యేకత ఏంటంటే దీంట్లో నాగదేవత విగ్రహాలు ఉంటాయన్నమాట, చిన్నవి. అవి దగ్గర 6,000 వరకు ఉంటాయన్నమాట. మేము పంతుల్ని అడిగి కనుక్కున్నాం. అండ్ ఇక్కడ ఒక దగ్గర ఒక దేవత విగ్రహం ఉంటుంది, అక్కడ కాయిన్స్ పెడతారనమాట చాలామంది. అంటే ఒక నమ్మకం, కాయిన్ అక్కడ స్టిక్ అయితే మనం కోరింది జరుగుతుంది అన్నట్టు. సో ఇక్కడ ఇలా నాగదేవత విగ్రహాలు చాలా ఉంటాయన్నమాట. టెంపుల్ మొత్తం వీటితోనే ఫిల్ అయ్యి ఉంటుంది. అండ్ ఇదైతే టెంపుల్ ఎదురుగా ఉన్న ఓపెన్ స్పేస్. ఇక్కడ కూడా మొత్తం నాగదేవత విగ్రహాలు ఉంటాయి. ఇక్కడ చాలామంది పాలాభిషేకం, పెరుగు అన్నీ తెచ్చి అభిషేకం చేస్తారనమాట. అండ్ ఇక్కడ పీస్ఫుల్గా ఓపెన్ ప్లేస్లా కూడా ఉంటుంది. ఇక్కడ చాలామంది పిక్నిక్ కూడా చేసుకుంటారు అప్పుడప్పుడు. మేము లాస్ట్ టైం January 1st వచ్చినప్పుడు చాలామంది ఇక్కడ పిక్నిక్ కూడా చేసుకుంటున్నారనమాట. సో నేను అలా కొంచెం ఫోటోషూట్ కూడా చేసేసుకున్నాను. ఓపెన్ ప్లేస్ కదా, మధ్యలో కోనేరు కూడా ఉంటుంది. ఈ కోనేరు అయితే చూడడానికి చాలా బ్యూటిఫుల్ ఉంది. కోనేరు మధ్యలో ఒక్క విగ్రహం కూడా ఉంటుందన్నమాట దేవుడిది. అండ్ లాస్ట్లో ఈ టెంపుల్లో అయితే పులిహోర ప్రసాదం ఇచ్చారు. ఇంగువ చాలా ఎక్కువ వేసి మంచిగా తిన్నాను నేనైతే. ఆ తర్వాత ఇంటికి వచ్చేసరికి చాలా లేట్ అవుతుందని చెప్పి మధ్యలోనే బ్రేక్ఫాస్ట్ చేద్దామని చెప్పి వరలక్ష్మి టిఫిన్స్కి వెళ్ళాము. ఇక్కడ ఫస్ట్ అయితే మైసూర్ బోండా తీసుకున్నాం. దీంతో పొడి ఇచ్చాడు, ఆ పొడి అయితే ఎక్సలెంట్ ఉంది. అండ్ ఆ తర్వాత స్పాంజ్ దోశ కూడా తీసుకున్నాము. సో స్పాంజ్ దోశ కూడా బాగానే ఉంది టేస్ట్. రెండు మంచిగా కూర్చొని పీస్ఫుల్గా తిన్నాం, ఎందుకంటే మార్నింగ్ ఫాస్టింగ్లో టెంపుల్స్కి వెళ్ళాము. సో చాలా ఆకలి ఉందన్నమాట. సో హస్బెండ్ నేను కలిసి మంచిగా తిన్నాం ఈ రెండు. స్పాంజ్ దోశ నేను ఇక్కడ ఫస్ట్ టైం ట్రై చేశాను వరలక్ష్మి టిఫిన్స్లో, బట్ ఇట్ టేస్టెడ్ సో గుడ్. తర్వాత ఇంటికి వచ్చాక చిన్న ఫోటోషూట్ సెషన్ అనమాట. మా హస్బెండ్ని బుర్ర తిన్నాను నేనైతే. చిన్న ఫోటోషూట్ సెషన్ చేయమని చెప్పి ఆయన ర్యాండమ్గా వీడియోస్, ఫొటోస్ అన్నీ తీశారు. పాపం చాలా కష్టపడి. ఎండ చాలా ఎక్కువ ఉంది, బట్ అమ్మాయిలకి ఫోటోషూట్ అంటే చాలా ఓపిక ఎక్కువ కదా. లైక్ ఫొటోస్ అన్నా వీడియోస్ అన్నా ఎక్కడ లేని ఓపిక అంతా వచ్చేస్తుంది. అదే ఓపిక మిగతా పనుల్లో రాదు. ఈ ఫొటోస్ వీడియోస్ పని అయిపోయిన తర్వాత లంచ్లోకి సింపుల్గా మార్నింగ్ చేసుకున్న ప్రసాదమే తినేసామన్నమాట, పరవన్నం. ఎందుకంటే పొట్ట చాలా ఫిల్లింగ్గా అనిపించింది. సో సింపుల్గా ఇది తిన్నాం. కేక్ కటింగ్ టైం. హస్బెండ్ నా కోసం క్యూట్ బెంటో కేక్ ఆర్డర్ చేశారు, నేను మీకు చూపిస్తా. దిస్ ఈజ్ ద కేక్. ఇద్దరమే ఉన్నామని చిన్న కేక్ ఆర్డర్ చేసుకున్నాం. ఇది యాక్చువల్గా లాస్ట్ టైం నా బర్త్డే కూడా ఆర్డర్ చేశారు. ఇది నాకు చాలా ఫ్లేవర్ నచ్చింది. ట్రఫుల్ కేక్ అనుకుంటా ఇది. సో అందుకే ఇది ఆర్డర్ చేయమంటే చేశారు. హ్యాపీ యానివర్సరీ అని చెప్పి ఇలా పెట్టారనమాట, స్టిక్ మీద పెట్టి. ఈ సెట్టింగ్ బాగుంది. మ్యాజిక్ క్యాండిల్స్ అండ్ ఈ నైఫ్.
ఇంత చిన్న కేక్ ఇది, కానీ 400 పడింది అనమాట కాస్ట్ అయితే చాలా ఎక్కువ, బట్ టేస్ట్ బాగుంటుంది కాబట్టి ఇట్స్ ఓకే. అండ్ ఇట్స్ స్లీపింగ్ టైం. యాక్చువల్గా నేను కేక్ బాగానే తిన్నాను, బట్ నా హస్బెండ్ ఎక్కువ తినలేదు, ఎందుకంటే ఆయన ఇంకా ఫ్లేవర్ నచ్చలేదు అనమాట. బట్ ఐ లైక్ దట్ ఫ్లేవర్, సో కుమ్మేసా. ఐ గాట్ రెడీ. యాక్చువల్గా ఈవినింగ్ క్యాఫేకి వెళ్దామని ఫిక్స్ అయ్యాం, ఎందుకంటే ఆఫ్టర్నూన్ ఎక్కడికి బయటకు వెళ్ళడం అవ్వలేదు. మార్నింగ్ టెంపుల్కి వెళ్ళి ఇంటికి వచ్చేసరికి లేట్ అయిపోయింది. సో నౌ వీఆర్ గోయింగ్ టు క్యాఫే. ఇది ఇంటి దగ్గర ఉన్న ద కాఫీ కప్ అన్న క్యాఫే అనమాట. ఇది మేము చాలాసార్లు చూసాము, బట్ అక్కడ ఎప్పుడూ ట్రై చేయలేదు ఎలా ఉంటుంది అని చెప్పి. ఈరోజు అయితే రివ్యూస్ చూసి కొంచెం బాగానే ఉన్నాయి, ట్రై చేద్దామని చెప్పి అయితే వెళ్తున్నాం. సో ఐ వోర్ అ పింక్ కలర్ ఫ్రాక్. ఇది నేను లాస్ట్ ఇయర్ పర్చేస్ చేశాను ఐ గెస్. అండ్ దీనికి ఈ బ్లాక్ కలర్ ఇయర్ రింగ్స్ పెట్టుకున్నా. ఇవి రౌండ్, కొంచెం దీనికి కొంచెం కాంప్లిమెంట్ చేస్తున్నట్టు అనిపించింది నాకు. అండ్ నేను సింపుల్గా రెడీ అయ్యాను. లుక్ ఎట్ ది స్లీవ్స్, చాలా బాగున్నాయి కదా. దిస్ ఈజ్ ద లుక్. సింపుల్గా రెడీ అయ్యాను నేను పెద్ద హెవీగా కాకుండా, లైక్ అ బిట్ ఆఫ్ లిప్స్టిక్ అండ్ లైనర్ అంతే. సో దిస్ ఈజ్ మై లుక్. ఇక్కడ నా డ్రెస్ని షో ఆఫ్ చేస్తున్నాను అనమాట. ఊరికే అదొక సరదా అమ్మాయిలకి. మంచిగా రెడీ అయితే షో ఆఫ్ చేయడం, అది ఒక క్యూట్గా ఉంటుంది, అదేం ఓవర్ యాక్షన్ కాదు. సో మంచిగా రెడీ అయ్యానని చెప్పి ఎక్సైట్మెంట్ అనమాట. సో మేము ఇంటి దగ్గర ఉన్న ద కాఫీ కప్ అనే క్యాఫేకి అయితే వెళ్ళాము. ఇక్కడ రేటింగ్స్ చూసి వెళ్ళాము. స్టార్టింగ్లో కొంచెం డౌట్ పడ్డాము, వెళ్ళాలా లేదా అని చెప్పి. అండ్ ఆఫ్టర్ సో మచ్ ఆఫ్ గూగ్లింగ్, చాలా చూసి చాలా బ్రౌజ్ చేసి రేటింగ్స్ బాగానే ఉన్నాయని చెప్పి ఫిక్స్ అయ్యి అప్పుడు స్టార్ట్ అయ్యి వెళ్ళామన్నమాట. ఈ క్యాఫే ప్రత్యేకత ఏంటంటే, ఇది ఒక పాత ఇంటిని డిమాలిష్ చేసి వాల్స్ అది అలానే ఉంచి జస్ట్ వాడు పైన డెకరేషన్ చేశాడనమాట. లైక్ ఫ్రేమ్స్ కానీ హ్యాంగింగ్ లైట్స్ కానీ ఇవన్నీ. పెద్ద ఓవర్ యాస్థెటిక్గా పెయింట్స్ వేయడం అలా ఏం చేయలేదు. సింపుల్గా అక్కడక్కడ లైబ్రరీ టైప్లో బుక్స్ కూడా సెటప్ చేశారు. ఇవన్నీ ఆ క్యాఫేకి సూపర్ లుక్ ఇచ్చాయి. అండ్ నాకు యాంబియన్స్ అయితే చాలా నచ్చింది. అక్కడక్కడ ట్రీస్, ఫ్లవర్స్, ప్లాంట్స్ కూడా ఉన్నాయి. సో అక్కడ కూడా ఒక చిన్న ఫోటోషూట్ సెషన్ అనమాట. నెక్స్ట్ మెన్యూలో చూస్తున్నాను ఏం ఆర్డర్ చేద్దామని చెప్పి. మనం ఎక్కడికైనా వెళ్తే ఫస్ట్ చూసేది మెన్యూయే కదా, లైక్ చాలా కన్ఫ్యూజ్ అవుతాం ఏది ఆర్డర్ చేయాలా అని చెప్పి. బట్ మేము మా బేసిక్ ఫ్రెంచ్ ఫ్రైసే ఆర్డర్ చేస్తాము ఫస్ట్ అయితే, ఎందుకంటే ఇందులో నో కన్ఫ్యూజన్. ఫ్రెంచ్ ఫ్రైస్ ఎప్పుడు ఒకలానే ఉంటాయి, టేస్ట్ విల్ బీ ఆసమ్. నాకు ఫ్రెంచ్ ఫ్రైస్ కెచప్లో డిప్ చేసుకొని తినడమే ఇష్టం అనమాట. డ్రైగా అస్సలు తినలేను. కొంతమంది బాగానే తినేస్తారు, బట్ ఐ కెన్ నాట్. ఆ తర్వాత వెజ్ ప్లేటర్ ఒకటి ఆర్డర్ చేసుకున్నాము. అందులో మల్టిపుల్ వెరైటీస్ వచ్చాయన్నమాట. ఫస్ట్ అయితే సమోసా ఉంది. ఈ సమోసాలో కార్న్ అండ్ స్పినచ్ ఫిల్లింగ్ ఉంది, చాలా ఎక్సలెంట్ ఉంది టేస్ట్ అయితే ఇది. ఆ తర్వాత చీజ్ బాల్స్, పన్నీర్ స్టిక్స్ ఇలా చాలా ఉన్నాయన్నమాట. దీంట్లో ఆనియన్ రింగ్స్ కూడా ఉన్నాయి. అండ్ ఇదైతే టొమాటో, మధ్యలో చీజ్, స్పినచ్ ఇంకా చాలా కలిపి ఫిల్లింగ్లా పెట్టాడనమాట. బార్డర్ అంతా టొమాటో. నేను ఫస్ట్ టైం ఇలాంటిది టేస్ట్ చేయడం. టేస్ట్ చాలా బాగుంది. ఇది చాలా జ్యూసీగా ఉంది.
చీజ్ అండ్ బటర్ చాలా ఎక్కువ వేశాడు దీంట్లో అయితే. అండ్ ఇదైతే గార్లిక్ బ్రెడ్ టైప్ చిన్నది, దీని మీద ఆనియన్ అండ్ టొమాటో ఫిల్లింగ్లా పెట్టారనమాట. ఇది స్మూత్గా నోట్లో అలా కరిగిపోయింది పెట్టగానే. నేనేమో నా ఎక్సైట్మెంట్కి నేనే వీడియోస్ తీసుకొని నేనే వీడియో ఆఫ్ చేసి అందుకే ఇలా గందరగోళంగా ఉంది. అండ్ లాస్ట్లో ఇదైతే రోల్స్ అనమాట. ఇది కార్న్ అండ్ స్పినచ్ ఫిల్లింగ్ ఉంది దీంట్లో కూడా. ఎందుకంటే మేము నిన్న ఆ రోజు రథసప్తమి అని చెప్పి నాన్ వెజ్ తినకూడదని చెప్పి అన్ని వెజ్జే తీసుకున్నాం. సో వెజ్ ప్లేటర్ అయితే మంచిగా ఫినిష్ చేసేసాం. వెజ్ ప్లేటర్తో 3 టైప్స్ ఆఫ్ డిప్స్ ఇచ్చాడనమాట. ఒకటి మ్యాయో, ఒకటి షేజ్వాన్ సాస్, ఇంకొకటి గార్లిక్ డిప్. ఇది లాస్ట్లో ఆర్డర్ చేసాం పెన్నే పాస్తా. ఇది కూడా టేస్ట్ చాలా బాగుంది, డిఫరెంట్గా ఉంది. దీంట్లో బ్రాకలీ, స్పినచ్ అన్నీ వేశారు, లైక్ క్యాప్సికమ్, పనీర్. చాలా సూపీ టెక్స్చర్ ఉంది అండ్ టేస్ట్ అయితే మార్వలస్గా ఉంది. మేము ఈ టైప్ ఆఫ్ పాస్తా ఇదే ఫస్ట్ టైం ట్రై చేయడం. మొత్తానికి ఈ క్యాఫేకి వెళ్ళడం వర్త్ అనిపించింది అనమాట మాకు. వర్త్ ఎవ్రీ సింగిల్ పెనీ. కొన్ని క్యాఫేస్కి వెళ్ళినప్పుడు అయ్యో రామా ఎందుకు వచ్చామా అనిపిస్తుంది. అండ్ ద కాఫీ కప్ కదా, సో సిగ్నేచర్ ఇక్కడ కప్ కాఫీ అనమాట. మా హస్బెండ్ లాస్ట్లో అది తీసుకున్నారు, అది కూడా ట్రై చేశారు, అది కూడా టేస్టెడ్ సో గుడ్. మొత్తానికి క్యాఫే నుంచి ఇంటికి అయితే రిటర్న్ అయిపోయాము. క్యాఫేలో తిన్నది చాలా ఎక్కువైంది, నాకైతే స్టమక్ ఫుల్ ఉంది. సో ఇప్పుడు ఐఎమ్ గోయింగ్ ఫర్ అ వాక్. నేను చేతులు ఇలా పెట్టి మాట్లాడుతున్నాను కదా, లైక్ మాట్లాడుతున్నప్పుడు కొంతమంది హ్యాండ్ మూమెంట్స్ అలా ఉంటాయి కదా, నేను ఎలా అంటున్నానని మా హస్బెండ్ ఏమో ఏంటి అందరికీ వార్నింగ్ ఇస్తున్నావు అని అడుగుతున్నారు. నేను జస్ట్ నార్మల్గా మాట్లాడుతున్నప్పుడు ఇలా అవుతాయి అంతే, ఫింగర్స్ ఏమనుకోకండి. వాకింగ్ కూడా వెళ్ళొచ్చేసాను అండ్ మా డే అయితే ఇలా గడిచిపోయింది. ఫస్ట్ టెంపుల్, నెక్స్ట్ వచ్చేసి మార్నింగ్ అలా బ్రేక్ఫాస్ట్ చేసి వచ్చాము అండ్ ఆఫ్టర్నూన్ ఒక మంచి న్యాప్ తీసుకున్నాం. ఇప్పుడు క్యాఫేకి వెళ్ళాము, అంతే సింపుల్గా అయిపోయింది మా యానివర్సరీ. పెద్ద హడావిడేం లేకుండా. యాక్చువల్గా స్టార్టింగ్లో అనుకున్నాం అనమాట ఏదైనా ప్లేస్ డిసైడ్ అవుదాం, లైక్ రిసార్ట్ కానీ నార్మల్ ప్లేసెస్ కానీ ఎక్కడికైనా అలా వెళ్దాం అనుకున్నాం. బట్ అస్సలు కుదరలేదు. సో వీ డిసైడెడ్ టు కీప్ ఇట్ సింపుల్. నార్మల్గా సింపుల్గా సెలబ్రేట్ చేసేసుకున్నాం. సో దిస్ ఈజ్ ఇట్. నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తెలుసు కదా, ప్లీజ్ డూ సబ్స్క్రైబ్. ఉంటా మరి అండ్ బాయ్ అండ్ లవ్ యూ ఆల్. Be healthy, keep smiling.